అజరుద్దీన్ మంత్రి పదవి ఉంటుందా ఊడుతుందా అనేది కూడా ప్రస్తుతం ప్రశ్నార్థకంగా కావడం జరిగింది. సిక్కిం ఏదైతే జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ ఒక మైనార్టీ నాయకునికి మంత్రి పదవి ఇవ్వాలనే నేపథ్యంతో ఆ మైనార్టీ ఓట్లను తమ వైపుకు తిప్పుకోవాలన్న ఉద్దేశం కొద్ది కాంగ్రెస్ పార్టీ ఆ, అజరుద్దీన్ కి ఒక మంత్రి పదవిని ఇవ్వడం జరిగింది. ఆయన అప్పటికి కూడా ఉభయ సభలో ఎమ్మెల్యే కావచ్చు అలాగే ఎమ్మెల్సీగా ఎక్కడ కూడా లేకపోవడంతో 6 నెలల్లో ఆయన ఏదో ఒక చోట మాత్రం నిలబడైనా సరే లేకపోతే ఎమ్మెల్సీగానైనా నామినేట్ కావాల్సిన అవసరం ఉంటుంది. సో సుప్రీంకోర్టుకు సంబంధించి చూసుకున్నట్టయితే జూలై 22 వరకు కూడా గవర్నర్కు టైం ఇవ్వడం జరిగింది. వీళ్ళకి సంబంధించిన ఈ ఇష్యూ అంతా గవర్నర్ దగ్గర ఉంది కాబట్టి సో ఆ, ఈ ఏప్రిల్ 30 వరకు కూడా అజరుద్దీన్ కి సంబంధించిన 6 నెలల గడువు ముగుస్తుంది కాబట్టి 6 నెలల గడువు ముగిసిందంటే ఆయన పదవి ఊడినట్టే అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ కూడా కలవడం జరిగింది. అటు కోదండరాం కావచ్చు అలాగే అజరుద్దీన్ కి సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్సీలకు సంబంధించి ఆ, వాటిపైన కూడా కసరత్తులు చేయండి, వారికి సంబంధించిన ఇష్యూ అంతా సార్ట్అవుట్ చేసి వాళ్ళని ఎమ్మెల్సీగా ప్రకటించండి అని కూడా చెప్పిన నేపథ్యం కనబడుతుంది. సో ఇప్పటి వరకు 30లోగా వారికి సంబంధించిన ఎమ్మెల్సీ పదవులు వస్తే మాత్రం అజరుద్దీన్కి మంత్రి పదవి ఉండడం జరుగుతుంది, లేకపోతే మాత్రం ఊస్ట్ అన్నట్టే కూడా చెప్పుకోవచ్చు. సో మరి సుప్రీంకోర్టుకు సంబంధించి సుప్రీంకోర్టులు జూలై 22 వరకు కూడా గవర్నర్కు సమయం ఇచ్చింది కాబట్టి మరి దీంట్లో కోర్టులో ఉన్న సందర్భంలో మరి సీఎం న్యాయ సలహా తీసుకుంటారా, మరి ఏ విధంగా ముందుకెళ్తారనేది కూడా కొంచెం ప్రశ్నార్థకంగా ఉంది. సో మొత్తంగా చూసుకున్నట్టయితే 30 లోపు డిసిషన్ వస్తే మాత్రం అజరుద్దీన్ మంత్రి పదవి ఉంటుంది, లేకపోతే మాత్రం ఊడినట్టే. సో ఇప్పటి వరకు కూడా అటు సంక్షేమ పథకాలు కావచ్చు ఏదైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పటికే ప్రజలు అబాస్ పాల్కోవడం జరిగింది. ఇప్పుడు ఒక మైనార్టీ నాయకుడికి మంత్రి పదవి ఇచ్చి అది కూడా పోతే మాత్రం ఇంకా మైనార్టీ నేతలు కావచ్చు చాలా మందిలో కూడా ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వారి ఓట్ల కోసమే మైనార్టీ నాయకుడికి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. ఆయన కూడా మళ్ళీ మైనార్టీ మంత్రిగా ఉండడం జరిగింది వారి కార్పొరేషన్ వాటికి సంబంధించిన వారికి. సో మరి ఈ విషయంలో మైనార్టీ నాయకుల ఓట్లు కావచ్చు వారి నుంచి ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా మరి సీఎం రేవంత్ రెడ్డి ఏ విధమైన చాణక్య వ్యూహాన్ని పన్నుతారో మరి వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సమయం టీవీ.